రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ మాకు మెయిల్ చేశారు. అతనేమంటున్నారంటే నా ఏజ్ అన్నది 40. నేను ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఎఫ్డి, పీపీఎఫ్, ఎల్ఐసి పాలసీస్ ఇలాంటి వాటిల్లో చాలా సంవత్సరాలుగా పెట్టుబడి పెడుతూ ఉన్నా. సో నా ఏజ్ అన్నది 60 అయ్యేసరికి నా చేతిలో 10 కోట్ల కార్పస్ ఉండాలి. ఈ విధంగా రాబోయే 20 సంవత్సరాల్లో నా చేతిలో 10 కోట్ల కార్పస్ ఉండాలంటే నేను ఏం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, వీటి గురించి అడిగారు. చాలా మంచి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నుండి మనం 3 థింగ్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకటి, అతనేమంటున్నారు, టార్గెట్ ఏదైతే ఉందో చెప్పారు. నా చేతిలో 10 కోట్ల అమౌంట్ ఉండాలి అన్నారు. సో అమౌంట్ టార్గెట్ అన్నది 10 కోట్లు. అదేవిధంగా రాబోయే 20 సంవత్సరాలు అన్నారు. ఏం చెప్పారు? నా ఏజ్ అన్నది 40, నాకు 60 సంవత్సరాలు వచ్చేసరికి అన్నారు. అంటే 60 - 40 20. సో 20 ఇయర్స్ టైం ఉంది. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్పారు, నేను ఆల్రెడీ ఎఫ్డి, పీపీఎఫ్ అదేవిధంగా ఎల్ఐసి పాలసీస్లో పెట్టుబడి పెడుతున్నా అని చెప్పారు. వాటిలో వడ్డీ అన్నది మహా అయితే 5% నుండి 8% మిడిల్లో ఉంటుంది. ఆ విధంగా 5%, 6% వడ్డీకి మనకి పెద్దగా డబ్బు అన్నది జనరేట్ అవ్వదు. రాబోయే 20 సంవత్సరాల్లో అతని చేతికి 10 కోట్ల అమౌంట్ రాదు పక్కా. సో మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈరోజు ఈ వీడియోలో కేవలం 20 సంవత్సరాల్లో మన చేతిలో ఏకంగా 10 కోట్లు ఉండాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు ఇది పాసిబులా లేకపోతే ఇంపాసిబులా, దాని గురించే తెలియజేయబోతున్నా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెతుకుదాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి, మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం డబ్బుని పెట్టుబడి పెడుతున్నాం, మనకి చాలా డబ్బు మన చేతికి రావాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సిన 3, మనం ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతున్నాం దాని మీద కూడా మనకు వచ్చే రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. మన చేతికి పెద్ద కార్పస్ రావాలంటే మనం ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టాలి. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్, మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి, ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవుతున్నట్లయితే ఎక్కువ కార్పస్ వస్తుంది. అదేవిధంగా డ్యూరేషన్, మనం కనుక ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ కార్పస్సే డెవలప్మెంట్ అవుతుంది. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటిల్లో ఏది తక్కువ ఉన్నా కూడా అంత కార్పస్ అనేది డెవలప్మెంట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ అతనేం చెప్పారు, నా ఏజ్ అన్నది 40, నేను చాలా సంవత్సరాల నుండి పెట్టుబడి పెడుతున్నా అన్నారు. సో అతని చేతిలో నా ప్రకారం 10 లక్షలైనా ఉండే ఉంటాయి. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అతనికి రాబోయే 20 సంవత్సరాల్లో అంత డబ్బు జనరేట్ అవ్వాలంటే అతను ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? మ్యూచువల్ ఫండ్స్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఇంకా ఉన్నాయి. వాటిని పెద్దగా కన్సిడర్ చేయొద్దు అని నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ అవన్నీ ఉన్నాయి, అవి కాస్త రిస్కీ, వీటికన్నా రిస్కీ. సో అవి నేను కన్సిడర్ చేయట్లా. ప్రస్తుతానికైతే స్టాక్ మార్కెట్ ఉంది, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను స్టాక్ మార్కెట్ని కూడా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అతని ఏజ్ అనేది కాస్త ఎక్కువ, 40 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేయట్లా. నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నా. సో ఈ రకంగా అతను కనుక 20 సంవత్సరాల పాటు అతని దగ్గర ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తాన్ని మనం ఎంత అనుకున్నాం? 10 లక్షలు అనుకున్నాం. ఇదే 10 లక్షలను కనుక అతను మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్గా పెట్టుబడి పెట్టినట్లయితే, ఇన్ కేస్ అతని కనుక మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫండ్స్ అనేవి 20 సంవత్సరాలకు గాను ఏకంగా 26% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసినట్లయితే ఖచ్చితంగా అతని చేతికి 10 కోట్ల అమౌంట్ వస్తుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు, కనపడుతుందా? సో ఈ విధంగా మనం పెట్టుబడి పెట్టిన ఫండ్ అన్నది ఏకంగా 26%, 25% ఈ రకంగా రిటర్న్స్ని జనరేట్ చేసినట్లయితే మన 10 లక్షలు కాస్త 20 సంవత్సరాల్లోనే 10 కోట్లగా మారడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా మారుతుంది. మేబీ కొన్ని ఫండ్స్ ఈ రకంగా 25%, 26% రిటర్న్స్ని జనరేట్ చేయలేకపోవచ్చు. కొన్ని ఫండ్స్ 20% లేకపోతే 20.3% ఈ రకంగా జనరేట్ చేస్తాయి. తక్కువ రిటర్న్స్ని జనరేట్ చేసినట్లయితే మనం ఆబ్వియస్గా ముందే ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టాలి.
ఈ రకంగా ఒక ఫండ్ అన్నది తక్కువలో తక్కువ 20.3% ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసినట్లయితే మనం కనుక ఇంతకు ముందే 25 ల్యాక్స్ని పెట్టుబడి పెట్టినట్లయితే ఆ 25 ల్యాక్స్ కాస్త కేవలం 20 సంవత్సరాల్లోనే 10 కోట్లుగా మారుతుంది. మీరు కావాలంటే టేబుల్ని చూడొచ్చు. అదేవిధంగా మనం కనుక 50 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ ఫండ్ అన్నది తక్కువలో తక్కువ 16.2% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది అనుకోండి, ఆ 50 లక్షలు కాస్త 10 కోట్లుగా మారుతుంది, అది కూడా 20 సంవత్సరాల్లోనే. అదేవిధంగా ₹1 కోటి పెట్టుబడి పెట్టినట్లయితే మన ఫండ్ అన్నది తక్కువలో తక్కువ చాలా తక్కువ 12.2% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసినా కూడా మన ₹1 కోటి అన్నది కేవలం 20 సంవత్సరాల్లోనే 10 కోట్లుగా మారుతుంది. మీరు నన్ను అడగొచ్చు, అదేంటండి ఇంత ఈజీగా చెప్తున్నారు, 13% అంటున్నారు, 20% అంటున్నారు, 26% అంటున్నారు, ఈ రకంగా ఏదైనా ఫండ్ జనరేట్ చేస్తుందని అడగొచ్చు. చేస్తుంది. ఆల్రెడీ మీరు గమనించినట్లయితే 19 ఫండ్స్ ఏకంగా గత 20 సంవత్సరాలుగా అది కూడా యాన్యువలైజ్డ్ రిటర్న్ అన్నది 20% కన్నా ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేశాయి. ఆ ఫండ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ యొక్క 20 ఇయర్స్ యాన్యువలైజ్డ్ రిటర్న్ అన్నది 25.3%. అంటే 20 సంవత్సరాల ముందు కనుక ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పటికి ఈ రోజుకి యాన్యువలైజ్డ్ 20 ఇయర్స్ రిటర్న్ అన్నది 25.3%. అదేవిధంగా ఫ్రాంక్లిన్ ఇండియా ఫార్మా ఫండ్, ఈ ఫండ్ అన్నది 24.5%. ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్, ఈ ఫండ్ అన్నది 22.6%. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ అన్నది 22.2%. అండ్ సో ఆన్. ఈ రకంగా 20 కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్నే చాలా ఫండ్స్ అనేవి జనరేట్ చేశాయి. సో ఈ విధంగా మనం కూడా మంచి ఫండ్స్ని ఎంచుకొని 20%, 25% ఈ రకంగా రిటర్న్స్ని పొందొచ్చు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఏమని? ఓకేనండి, బాగానే చెప్పారు, మా దగ్గర అంత డబ్బు లేదు, మేము జాబ్ చేస్తూ ఉన్నాం, జాబ్ చేస్తూ మంత్లీ 5,000, 10,000, 15,000 ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాం, మాకు కూడా ఈ రేంజ్లో అంటే 10 కోట్ల అమౌంట్ అన్నది జనరేట్ అవుతుందా అని అడగొచ్చు. అవుతుంది. దానికి సొల్యూషన్ ఉంది, అదే ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపి ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. అసలు ఎస్ఐపి అంటే మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ తారీఖున రోజు పెట్టుబడి పెట్టడాన్నే ఎస్ఐపి అంటాం. దీనిలో మళ్ళీ ఆటోపే కూడా ఉంటుంది. సో ఆటోపే పెట్టుకున్నట్లయితే మనం ఏ తారీఖునైతే పెట్టుకుంటామో ఆ తారీఖున ఎంతైతే డబ్బుని పెట్టుకుంటామో అంత డబ్బు మన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయిపోయి ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంటుందన్నమాట. దానినే ఎస్ఐపి అంటాం. 15-15-15 రూల్ ఉంది. అంటే ప్రతి నెల ₹15,000 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్కి పెట్టుబడి పెట్టినట్లయితే ₹1 కోటి జనరేట్ అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ₹1 కోటి సరిపోదు, అందుకని చెప్పి చిన్న మార్పు 15-30-15 రూల్. అంటే ప్రతి నెల ₹15,000 30 సంవత్సరాల పాటు 15% రిటర్న్కి పెట్టుబడి పెట్టినట్లయితే 10 కోట్ల అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ 30 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆల్రెడీ ఒక క్వశ్చన్ తీసుకున్నా, ఆ క్వశ్చన్ ప్రకారం 20 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది, ఇది సరిపోదు. సో ఇంకొక మార్గం ఉంది. ఇన్ కేస్ మనకి రిటర్న్ అన్నది 12% జనరేట్ అవుతుంది అనుకుందాం. అంటే మనం చెప్పలేం, రిటర్న్స్ అనేవి ఎంతైనా రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. ఎంత వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు, అది కంప్లీట్గా మార్కెట్ మీదే ఆధారపడి ఉంటుంది. సో తక్కువలో తక్కువ 12% రిటర్న్ అన్నది జనరేట్ అవ్వచ్చు అనుకుందాం. ఎన్ని సంవత్సరాల పాటు? 20 సంవత్సరాల పాటు జనరేట్ అవ్వచ్చు అనుకుందాం. సో అలాంటప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో అతను ఖచ్చితంగా ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి. అంటే ప్రతి నెల ₹1,00,000 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినట్లయితే మన చేతికి 10 లక్షల కార్పస్ అన్నది వస్తుంది. అంటే 20 సంవత్సరాల తర్వాత ఆ ఫండ్స్ని విత్డ్రా చేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే వస్తుంది. మీరు కనుక మిడిల్లో విత్డ్రా చేసుకుంటున్నట్లయితే రాదు. 20 సంవత్సరాల పాటు మీ డబ్బు అక్కడ ఉండాలి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన అంత రేంజ్లో, అంటే మన డబ్బు అన్నది 10 కోట్లకి జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఆశ్చర్యపోవచ్చు, ప్రతి నెల ₹1,00,000 ఎవరు పెట్టుబడి పెడతారండి అని అడగొచ్చు. ఉంటారు, ఆ రేంజ్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఇన్ కేస్ మనం ఎంత తీసుకున్నాం? రిటర్న్ అన్నది కేవలం 12% మాత్రమే తీసుకున్నాం.
ఇన్ కేస్ మనకి జనరేట్ అయ్యే రిటర్న్ అన్నది 15% అనుకోండి, అంటే 15% రిటర్న్ అనేది జనరేట్ అవుతూ ఉన్నట్లయితే 20 సంవత్సరాల పాటు మనం కేవలం మంత్లీ 66,000 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. డిపెండ్స్ అపాన్ రిటర్న్. ఈ రిటర్న్ ఇంతే ఉంటుందని చెప్పి ఎవరూ చెప్పలేరు. బేస్డ్ ఆన్ రిటర్న్ మనం పెట్టుబడి పెట్టే అమౌంట్ అన్నది మారచ్చు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు మళ్ళీ, అదేంటండి మంత్లీ 1,00,000 మంత్లీ 66,000 అంత మా వల్ల కాదు, మేము జస్ట్ మంత్లీ 20,000 లేకపోతే 15,000 ఈ రకంగా పెట్టుబడి పెట్టగలం అనుకున్నట్లయితే ఈ రకంగా కూడా చేయొచ్చు. కాకపోతే మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక సంవత్సరం మొత్తం ఒక అమౌంట్ని మాత్రమే మంత్లీ పెట్టుబడి పెట్టండి. నెక్స్ట్ ఇయర్ శాలరీ పెరుగుతుంది కాబట్టి ఎంతైతే పెరిగిందో దాన్ని కూడా యాడ్ చేయండి. ఈ రకంగా మంత్లీ 22% ఎంతైతే ఆల్రెడీ పెట్టుబడి పెట్టారో ఒక సంవత్సరం పాటు ఎస్ఐపి మంత్లీ ప్లస్ 22% యాడ్ చేయండి. ప్రతి సంవత్సరం 22% ఈ రకంగా యాడ్ చేసినా కూడా మన చేతికి 10,000 రూపాయలు వస్తాయి. అది కూడా 20 సంవత్సరాల్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మీ దగ్గర 20,000 మాత్రమే ఉన్నాయి సేవ్ చేసుకోవడానికి మంత్లీ. సో 20,000 ఎస్ఐపి పెట్టారు. ఓ సంవత్సరం మొత్తం 20,000 పెట్టారు. అలాంటప్పుడు కార్పస్ అన్నది బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2,69,000గా మారుతుంది. నెక్స్ట్ ఇయర్ 22% పెంచండి, అంటే ఎంత అవుతుంది? 4,400 పెంచి ప్రతి నెల వచ్చే సంవత్సరం సెకండ్ ఇయర్ అనమాట 24,400 రూపాయలు పెట్టుబడి పెడుతూ ఉండండి. కార్పస్ అనేది 5,71,000గా మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 22% పెంచండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 22% ఈ రకంగా 20 సంవత్సరాల పాటు పెంచుతూ ఉండండి. సో మీరు ఫస్ట్ ఇయర్ పెట్టుబడి పెట్టేది 20,000 మాత్రమే. ప్రతి సంవత్సరం 22% పెంచుతూ ఉన్నారు కాబట్టి 20 సంవత్సరాలు అయ్యేసరికి లాస్ట్ మంత్ ఎస్ఐపి మీరు చేసేది 8,74,715 రూపాయలు. సో కార్పస్ అనేది టోటల్గా 20 సంవత్సరాల తర్వాత 10 కోట్లగా మారుతుంది. ఈ రకంగా మన దగ్గర జీరో ఉన్నా కూడా ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ప్రతి నెల ఆ అమౌంట్ని పెంచుకుంటూ పోతున్నట్లయితే ఖచ్చితంగా 10 కోట్ల అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది. నేను కేవలం మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి వాళ్ళు టైం అన్నది 20 సంవత్సరాలు అదేవిధంగా 10 కోట్లు అని చెప్పారు కాబట్టి ఈ రకంగా క్యాలిక్యులేషన్స్ చేసా, లేకపోతే ఇంత డీటెయిల్డ్గా ఉండదు. జనరల్గా చెప్పేవాడిని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అతను అడిగారు కాబట్టే ఈ రకంగా చెప్పా. అదేవిధంగా ఈ వీడియోలో నేను ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాల. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నది 10%గా ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ని కూడా లెక్కించలేదు. ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ అనేది 6%గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పలేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టే ఈ రెండింటిని ఇగ్నోర్ చేసా. దాన్ని కూడా గమనించండి, దయచేసి కామెంట్స్లో పెట్టొద్దు. అర్థమైంది కదా? సో ఈ విధంగా అధిక కార్పస్ అన్నది మన చేతికి రావాలంటే ఖచ్చితంగా ఈక్విటీలోనే కాస్త ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఈక్విటీ అనేది కాస్త రిస్కీ, ఒప్పుకుంటా. రిస్క్ ఉంది కాబట్టే అధికంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం కనుక లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టినట్లయితే ఒక్కొక్కసారి లాసెస్ వచ్చినా కూడా అది రికవర్ అయిపోతుందన్నమాట. సో ఈ రకంగా మీరు 80%, 90% ఆఫ్ అమౌంట్ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. అది కూడా డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఒకే ఫండ్లో ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. డిఫరెంట్ ఫండ్స్ని ఎంచుకొని ఆ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. మంచి ఫండ్స్ని మాత్రమే ఎంచుకోండి. ఇన్ కేస్ మీ ఏజ్ అన్నది చాలా ఎక్కువ అనుకోండి, తక్కువ డబ్బుని మాత్రమే ఈక్విటీలో పెట్టుబడి పెట్టండి. ఏజ్ అన్నది చాలా తక్కువ అనుకోండి, ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టండి. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఏ ఫండ్ మంచిది, ఏ ఫండ్లో పెట్టుబడి పెడితే నాకు చాలా డబ్బు అన్నది జనరేట్ అవుతుంది, అది చెప్పలేదు ఏంటి అని అడగచ్చు. సో దానికోసమే మా ఎక్స్పర్ట్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి మా కోచెస్ రెడీగా ఉన్నారు. సో మీరు ముందుగా ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. మీరు కనుక ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేయండి. యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మా కోచెస్ ఉంటారు. ఆ కోచెస్ మీరు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మా వాళ్ళకి కాల్ చేసి ఏ ఫండ్ మంచిదో చెప్తారు. అదేవిధంగా ఈ యాప్లోనే 100 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్గా కోర్స్ ఉంది. ఈ కోర్స్ చూసినట్లయితే మీకు డౌటే రాదండి. A to Z ఉంటుంది. మంచి ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలో సెపరేట్గా కోర్స్ ఉంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ గురించి ఉంది, బిజినెస్ గురించి ఉంది, ప్రతి ఒక్క దాని గురించి ఉందండి ఈ యాప్లో. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది.
మీకు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో డిస్కౌంట్ కావాలంటే మరిడి MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కోడ్ని ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.